హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ అట్ మెడికల్ బిల్డింగ్ అకాడమీ తెలుగు. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నబోయే టాపిక్ డిఎస్ కోడ్. సో అంటే డయాగ్నోసిస్ కోడ్. ఈ డయాగ్నోసిస్ కోడ్ అంటే ఏందనేది మనం ఇంగ్లీష్లో తెలుసుకుందాం. సో డయాగ్నోసిస్ కోడ్ అంటే డయాగ్నోసిస్ ఆర్ ఇల్నెస్ ఆఫ్ పేషెంట్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఆల్ఫాన్యూమికల్ కోడ్ ఈజ్ కాల్డ్ డయాగ్నోసిస్. సో ఇక్కడ ఈ డయాగ్నోసిస్ కోడ్ ని షార్ట్ కట్ లో మనం డిఎక్స్ కోడ్ అంటారు అనమాట. సో ఇది మనకి సిఎంఎస్ 1500 అంటే ఈ సిఎంఎస్ 1500 ఫామ్ క్లైమ్ ఫామ్ లో వచ్చి మనకు 24 డిగా ఉంటుంది అనమాట. ఈ డయాగ్నోసిస్ కోడ్ యొక్క ఇంపార్టెన్స్ అంటే ముఖ్యత ఏందనేది మనం ఈ వీడియోలో చాలా జాగ్రత్తగా తెలుసుకున్నాం. సో మర్చిపోవద్దండి, చాలా బాగా అబ్జర్వ్ చేయండి. ఇది ఎందుకంటే మనం ఒకవేళ మీరు ఈ మెడికల్ బిల్లింగ్ ఫీల్డ్ వస్తున్నారంటే డయాగ్నోసిస్ కోడ్ అంటే ఏంది, ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలుసుకోవడం వల్ల నెక్స్ట్ మీరు వర్క్ చేసేటప్పుడు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. అందుకనేసి మర్చిపోవద్దండి. సో ముందుగా ఇప్పుడు డయాగ్నోసిస్ కోడ్ అంటే మనం ఆల్రెడీ చెప్పినట్టుగా డయాగ్నోసిస్ కోడ్ అనేది మనకి ఒక వ్యాధి అంటే పేషెంట్ యొక్క వ్యాధిని ఒక ఆల్ఫాన్యూమికల్ కోడ్ అంటే ఒక నెంబర్స్ కానీ లెటర్స్ కానీ కలిసే విధంగా ఉండి కోడ్ లాగా కన్వర్ట్ చేసే విధానాన్ని ఈ డయాగ్నోసిస్ కోడ్ అనేది చెప్పినాం అనమాట. ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది అనేది మనం దీంట్లో తెలుసుకున్నాం. సో ఒక పేషెంట్ అంటే తనకి ఏదైనా ఒక వ్యాధి సోకినట్టు తనకి ఏదైనా లక్షణాలు అనేది తెలిస్తే నేరుగా ప్రొవైడర్ అంటే మనకి ప్రొవైడర్ అనేది తెలియదు, కానీ మనకి డాక్టర్ అంటే అందరికీ తెలుస్తుంది. ప్రొవైడర్ అంటే మనకి యూఎస్లో ఎక్కువగా ప్రొవైడర్స్ అంటారు, మనకి ఇక్కడ మన డాక్టర్స్ అంటున్నాం కాబట్టి ఒకవేళ తెలియకపోతే తెలుసుకోండి. సో ఈ ప్రొవైడర్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి తనకుండే సమస్యలు వ్యాధి లక్షణాల గురించి డాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చెప్పేటప్పుడు అతను డాక్టర్ దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అతను చెప్పి అన్ని విషయాలను సేకరించి తను ఈ లక్షణాలంతా ఏ వ్యాధి కిందకి వస్తుంది అనేది అతను డిసైడ్ అవుతాడు అనమాట. ఆ ప్రొవైడర్ డాక్టర్ అనే వ్యక్తి దానికి ఏ ఏ కోడ్ అనేది వస్తుందో మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ ఆల్ఫాన్యూమికల్ కోడ్ కిందకి కన్వర్ట్ చేసి ఒక కోడ్ లాగా రెడీ చేస్తారు అనమాట. రెడీ చేసిన ఆ కోడ్కి ఏ ట్రీట్మెంట్ అయితే ఇవ్వాలి అంటే ప్రొసీజర్ కోడ్ చేయాలి దాన్ని అతను డిసైడ్ చేసి నెక్స్ట్ ఒక మెడికల్ రికార్డ్ లాగా ఒక చార్ట్ ని ఫిల్ చేసి ఒక బిల్లింగ్ డిపార్ట్మెంట్ కి పంపించడం జరుగుతుంది. సో ఈ ప్రొసీజర్ కోడ్ అంటే మనం ఈ ప్రొసీజర్ కోడ్ సిపిటి అంటే మనం లాస్ట్ వీడియోలో చాలా అంటే చాలా క్లియర్ గా చెప్పుకున్నాం. ఎవరికైనా అర్థం కాలేదు చూడలేదంటే లాస్ట్ వీడియోలో వెళ్ళి చూడండి. సో దాని గురించి మనం డిస్కస్ చేసి ఉంటాం. సో కమింగ్ టు డయాగ్నోసిస్, ఈ డయాగ్నోసిస్ కోడ్ అనేది నెక్స్ట్ లెవెల్ అంటే బిల్లింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి సో ఈ డిసీజ్ అయ్యింది, ఈ డిసీజ్ కి ట్రీట్మెంట్ ఏంది అనేసి వాళ్ళు దాంట్లో ఫిల్ చేసి ఉంటారు. అండ్ దెన్ దానికి ఛార్జెస్ ఎంత అవుతుంది అనేసి ఫైనల్ చేస్తారు. నెక్స్ట్ ఈ రికార్డ్ అన్న కంప్లీట్ గా పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకునేసి సో వెళ్ళిన తర్వాత ఇది ఇన్సూరెన్స్ కి క్లైమ్ ఫామ్ లాగా ఫిల్ చేసి క్లైమ్ ఫామ్ ని ఇన్సూరెన్స్ పంపించడం జరుగుతుంది. వాళ్ళు ఈ డయాగ్నోసిస్ కోడ్ సిపిటి కోడ్ అండ్ దెన్ ఆ డీటెయిల్స్ అన్నిటిని వెరిఫై చేసి ఆ ఇన్సూరెన్స్ కిందకి వస్తుందా లేదా, అండ్ దెన్ వాళ్ళు కవర్ చేస్తారా లేదా అంతా వీళ్ళు వీళ్ళు ఇచ్చిన డయాగ్నోసిస్ కోడ్ ఈ సిపిటి కోడ్ సరైనదే కాదా. సో కొంతమంది ఎలా ఉంటుందంటే మన ఇనిషియల్ గా ఒక పేషెంట్ వచ్చి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకునేసి వెళ్ళిపోతే ఏ సమస్య ఉండదు. ఎందుకంటే పేషెంట్ అనే వచ్చి డాక్టర్ చెప్పేటప్పుడు డాక్టర్లు అనేవాళ్ళు ఎప్పుడు కూడా మిస్టేక్స్ అనేవి చేయరండి. ఎందుకంటే వాళ్ళది అక్యురేట్ గా ఉంటుంది, ఆ కోడ్స్ అనేవి కూడా పక్కగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ డయాగ్నోసిస్ కోడ్ ఈ సిపిటి కోడ్ అనేది మెన్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ బిల్లింగ్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. చార్జెస్ నెక్స్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళేటప్పుడు బై మిస్టేక్ మనకి ఒక్క లెటర్ చేంజ్ అయినా కూడా మీన్స్ ఒక ఎంఎన్ఐ చోట మనం ఎల్ అని పెట్టినా, లేకపోతే ఎల్ దగ్గర వచ్చేటప్పుడు పి పెట్టినా, లేకపోతే నెంబర్స్ దగ్గర 0 ఉండాల్సి వచ్చిన 1 పెట్టినా ఆ కంప్లీట్ డయాగ్నోసిస్ కోడ్ యొక్క వ్యాధి లక్షణాలు అనేది వేరుగా మారిపోతుంది. సో సపోజ్ కి నేను XL.01 అనేది ఫీవర్ అనుకోండి. మనకి ఫీవర్ కి సంబంధించి XL.01 అనేది మనం XL.02గా పెట్టినా అంటే అది మనకి జలుబుగా కోల్డ్ కిందకి వచ్చేటట్టుగా ఉంటే అప్పుడు మనకి ఆటోమేటిక్ గా కోడ్ డయాగ్నోసిస్ కోడ్ అనేది చేంజ్ అయితే ఏమవుతుంది, ఆ ఎంటైర్ సర్వీస్ సంబంధించిన మొత్తం కూడా డిఫరెంట్గా వెళ్ళిపోతుంది. అలా చేంజ్ అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ వాళ్ళు ఏం చేస్తారు, దానికి ట్రీట్మెంట్ కోడ్ డిఫరెంట్ గా ఉంది, డయాగ్నోసిస్ కోడ్ డిఫరెంట్ గా ఉంది అనేసి డిలే చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉండడం కోసమే సో మనం క్షుణ్ణంగా పరిశీలించి డయాగ్నోసిస్ కోడ్ అయితే ఏదైతే మెన్షన్ చేసి ఉన్నారో దానికి సంబంధించిన సిపిటి కోడ్ ఏదో దాన్ని పక్కగా వెరిఫై చేసి నెక్స్ట్ లెవెల్ తీసుకొని పోవాల్సి వస్తుంది అనమాట. అప్పుడు అదంతా పక్కగా వెరిఫై చేసి నెక్స్ట్ మనకి మెడికల్ రికార్డ్ ఫిల్ చేయడము, ఇన్సూరెన్స్కి వెళ్ళడం, ఇన్సూరెన్స్ వాళ్ళు పేమెంట్ అనేది చేస్తారన్నమాట. సో ఈ ప్రక్రియ మొత్తం పక్కగా జరగాలంటే డయాగ్నోసిస్ కోడ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందని మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. సో ఇలా మన ఈ డయాగ్నోసిస్ కోడ్ అనేది ఏంటి ఏమనేది మనం క్లియర్గా తెలుసుకున్నాం.
సో మళ్ళీ చెప్తున్నా, మనకి డయాగ్నోసిస్ కోడ్ అనేది పేషెంట్ యొక్క వ్యాధిని సూచిస్తుందనమాట. కోడ్ అనేది కన్వర్ట్ చేసి సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్‌లో మనకి దాన్ని కంప్లీట్‌గా మెడికల్ రికార్డ్ లాగా ఫిల్ చేసి ఇన్సూరెన్స్ పంపిస్తే ఇన్సూరెన్స్ వాళ్ళకి మనకి పేమెంట్ అనేది చేస్తారనమాట. సో కంప్లీట్‌గా మనం ప్రొవైడర్‌గా అంటే డాక్టర్ కింద మనం వర్క్ చేస్తామనమాట. ఈ డాక్టర్ కింద మనం వర్క్ చేసేటప్పుడు పిన్ టు పిన్ ప్రతి ఒక్క విషయాన్ని మనం క్లుప్తంగా తెలుసుకోవాలి. సో కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ డయాగ్నోసిస్ కోడ్‌కి మోడిఫైయర్స్ కూడా యాడ్ అవుతా ఉంటాయి. ఈ మోడిఫైయర్ ఏంటి? ఈ డయాగ్నోసిస్ కోడ్‌కి మోడిఫైయర్‌కి ఉండే డిఫరెన్స్ ఏంటి? దాని యొక్క ఇంపార్టెన్స్ ఏందనేది నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్‌గా తెలుసుకుందాం. మళ్ళీ చెప్తున్నానండి. జాబ్ అనేది మనం రావాలంటే మనమే హార్డ్ వర్క్ చేయాలి. సో స్టార్టింగ్‌లో చెప్పినట్టు మనకి కోర్స్ కంప్లీట్ చేస్తే మనకు సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ ఎందుకు మనం తీసుకుంటాం? ఏదో ఒక స్టేజ్‌లో మనం మంచి జాబ్‌లో సెటిల్ అవ్వాలి. మంచి సాలరీ మనం తీసుకోవాలనే దాని కోసమే మనం కష్టపడి చదువుతాం. సో అలా ఫస్ట్ క్లాస్ నుంచి మన డిగ్రీ వరకు మనకు దాదాపు 15 ఇయర్స్ హార్డ్ వర్క్ చేస్తే మనకు ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఇందులో జస్ట్ ఒక 30-40 డేస్ మీరు హార్డ్ వర్క్ చేసి ఈ సబ్జెక్ట్ మీరు నేర్చుకోగలిగితే సో మీరు డెఫినిట్‌గా మంచి జాబ్ అనేది మీరు కొట్టగలుగుతారు. ఈ ఫీల్డ్ కూడా చాలా అంటే చాలా మంచిది. దాదాపు ఒక 3-4 ఇయర్స్‌లోనే మీకు 50-70K దాకా మీరు ఎర్న్ చేయగలుగుతారు సాలరీసు. సో మర్చిపోవద్దండి. దీంతో పాటు కమ్యూనికేషన్ ఇంగ్లీష్ కూడా కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోవాలి. అందరికీ ఇది అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమైతే లైక్ చేయండి. ఇందులో ఏదైనా మీకు సజెషన్ గాని ఏదైనా కావాలనుకున్నప్పుడు కామెంట్ చేయండి. సో నలుగురికి ఇది ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. గుళ్ళో గంట కొడితే దేవుడు కరుణిస్తాడు. ఇక్కడ మీరు గంట కొడితే మీరు నన్ను కనికరించినట్టు. ఎందుకంటే సబ్‌స్క్రైబర్‌లే దేవుళ్ళు కాబట్టి. మీరందరూ ఫాలో అవుతారు. నలుగురికి దీన్ని షేర్ చేస్తారనేసి ఆశిస్తున్నాను. థాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.